తులారాశి వారికి రుణ బాధలు అధికమవుతాయి. ఇంటా బయట కూడా సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు మీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. మానసిక అశాంతి తులారాశి వారికి కాస్త అధికంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి నిరుత్సాహపరుస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలు కూడా అధికంగా ఎదురవుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగవర్గాల వారికి విధి నిర్వహణలో కొత్త బాధ్యతలు స్వీకరించక తప్పదు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కొన్ని చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. సినీ కళాకారులకు ప్రతి పనిలో కూడా ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం నామమాత్రంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. మహిళలకు మనోధైర్యం సన్నగిల్లుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. తులారాశి వారికి ఇవాళ కాసవచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం, అన్నపూర్ణ మాతను పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రోజు పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతోటి, స్నేహితులతోటి వీరు ఆనందంగా గడుపుతారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే వృశ్చిక రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయి. ఊహలన్నీ కూడా నిజమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా గడుస్తుంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. సినీ కళాకారులు కూడా కొన్ని ఆహ్వానాలను అందుకుంటారు. విద్యార్థుల కృషి కూడా ఫలిస్తుంది. మహిళలకు ఆకస్మిక ధనలాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి బంధువుల నుంచి, స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెట్టుబడులు కూడా సమయానికి చేతికంతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ధనురాశి వారు విజయం సాధిస్తారు. తమ సత్తాను కూడా చాటుకుంటారు. ఆహ్వానాలు, గ్రీటింగులు ఏవైతే అంతాయో అవి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. సినీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యల్లో అవకాశాలను చేజెక్కించుకుంటారు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశజనకంగా సాగుతాయి. సన్నిహితుల నుంచి కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు కూడా వీరికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎంత కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో సమస్యలు, చికాకులు అధికంగా ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఏమో పని భారం మరింతగా పెరుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. సినీ, టీవీ కళాకారులకు ఉత్సాహం తగ్గుముఖం పడుతుంది. విద్యార్థులు కూడా ఈరోజు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా ప్రధానంగా కుంభరాశికి శనిగ్రహం ఆధిపత్యం వహిస్తాడని చెప్పవచ్చు. అంటే జ్యోతిష్శాస్త్రరీత్యా 12 రాశులు మనకు మేషం నుంచి మీనం దాకా ఉంటే అందున ప్రధానంగా మకర కుంభరాశులకు శని ఆధిపత్యం వహిస్తాడు. కుంభరాశి వారి వ్యక్తిత్వం ఒక్క మాటలో చెప్పాలంటే నిండు కుండలా ఉంటుందని చెప్పవచ్చు. అంటే నిండు కుండ ఏ విధంగా తొణకదో బెనకదో అదేవిధంగా వీరి యొక్క వ్యక్తిత్వం కానీ ఆలోచన విధానం కానీ ఉంటుంది. ఆ కుండలో నీరు ఎప్పుడైతే సగానికో లేదా కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆ నీటిని మనం మోయడం కష్టమవుతుందో వీరి జీవితం గమనం కూడా అదే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఉంటే నిండు కుండలా తొణకకుండా బెనకకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే మాత్రం చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా రాద్ధాంతం చేసే అలవాటు కూడా ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరి ప్రవర్తన ఒకలా ఉంటే మరికొన్ని సందర్భాల్లో వీరి యొక్క మాట తీరు కానీ ప్రవర్తన కానీ ఇంకొకలా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే అపజయాల్ని ఏమాత్రం కూడా వీరు అంగీకరించలేరు. ఏదైనా ఒక విషయంలో ఓటమంటూ వచ్చిందనుకోండి దాని గురించి చాలా బాధపడతారు, మదన పడతారు, ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యుల్ని, సన్నిహితులను కూడా ఇబ్బంది పెడతారని కూడా చెప్పవచ్చు. నాకెందుకు ఓటమి వచ్చింది, నేను ఎక్కడ తప్పు చేశాను అన్న వైపుగా వీరి ఆలోచనలు అధికంగా కొనసాగుతుంటాయి. కానీ ఎక్కువగా కూడా వీరికి కష్టపడి పనిచేసే మనస్తత్వం, సమయానుకూలంగా తమ ఆలోచనని కానీ మాట తీరును కానీ మార్చుకునేటువంటి స్వభావం వీరికి అధికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అపజయాల శాతం జీవితంలో తక్కువగా ఉంటుంది. కుంభరాశికి కూడా
శనిగ్రహం ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి వీరు కూడా మంచి కష్టపడి పనిచేసి జీవితంలో ఎదిగే వ్యక్తులుగా చెప్పవచ్చు. కాబట్టి వీరు చదువు కష్టపడాలి, ఉద్యోగం కష్టపడాలి, ఆ తర్వాతనే అంటే ఎక్కువగా కష్టపడ్డ తర్వాత వీరు విజయాలు అధికంగా సాధిస్తారు. కానీ కోరుకున్నది ఏదైతే ఉందో అంటే కోరుకున్న దాన్ని కొండ మీద కోతినైనా సరే ఎలాగో ఒకలా సాధించుకొని తీరుతారని చెప్పవచ్చు. వీరిని కొంతవరకు చెప్పాలంటే శాంత స్వభావాలుగానే చెప్పవచ్చు. కానీ ఒక్కసారి వీరికి ఎదుటి వ్యక్తి మీద కానీ కుటుంబ సభ్యుల మీద కానీ ఎవరి మీదైనా కోపం అంటూ వస్తే నిగ్రహించుకోలేకపోతారు. దీనివల్ల ఏంటంటే అన్ని మంచి లక్షణాలు కుంభరాశి వారికి ఉన్నప్పటికీ కూడా కేవలం కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులతో చిన్న పెద్ద తేడా చూడకుండా మాట్లాడడం వల్ల ఏమైపోతుందంటే వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. వీరిని ఇష్టపడే వారి సంఖ్య పెరిగే కొద్దీ వీరి యొక్క శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంటుంది. కానీ కుంభరాశి వారి యొక్క మరొక గొప్పతనం ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఎవరన్నా సరే వీరు నేరుగా వచ్చి వీరిని ఏమీ అనలేరు, మాట్లాడలేరు. కానీ వీరికి యొక్క అంతర్గత శత్రువులు అంటాం కదా, వారి సంఖ్య కాస్త వీరికి జీవితంలో అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఏదైనా ఒక స్నేహితం కానీ లేకపోతే కుటుంబ సభ్యులతోటి మెలిగే విషయంలో కానీ బంధుమిత్రులతోటి ప్రవర్తించే విషయంలో కానీ ఏది కూడా బలవంతంగా చేయలేరని చెప్పొచ్చు. వీరికి ఇష్టం ఉంటేనే బంధుమిత్రులతో కానీ సన్నిహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ వీరు చక్కగా మాట్లాడగలుగుతారు, స్నేహంగా మాట్లాడగలుగుతారు. వీరికి ఇష్టం లేనప్పుడు ఏమాత్రం కూడా ఎదుటి వ్యక్తి వస్తే పట్టించుకునే ప్రయత్నం కూడా ఎక్కువగా చేయరు. అదేవిధంగా ఏంటంటే జీవితంలో తరచుగా నోరు జాడడం అంటాం కదా, అంటే ఎక్కువగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం, ఆ తర్వాత తప్పు చేశారని చెప్పి బాధపడడం వీరి జీవితంలో ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి కుంభరాశి వారు ప్రధానంగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఎదుటి వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వీరు దేశకాల పరిస్థితులను బట్టి తమ ఆలోచన విధానాలను కూడా మార్చుకుంటారని చెప్పవచ్చు. అంటే ఎప్పుడూ ఒకేలా ఉండకుండా ఒక మాట మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంతవరకు ఎదుటి వ్యక్తి యొక్క సందర్భాన్ని బట్టి కానీ దేశకాలమైన పరిస్థితులను బట్టి కానీ వీరి మాటను ఆలోచన విధానాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. ఇక జీవితంలో ఎవరైనా వీరి ఇంటికంటూ వస్తే వారిని వట్టి చేతులతో పంపేయడానికి వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరు అని చెప్పవచ్చు. అంటే బంధుమిత్రులు కానీ సన్నిహితులు కానీ వీరి ఇంటికి వచ్చారనుకోండి, కనీసం ఏమీ లేకపోతే ఒక గ్లాసులు మంచినీళ్ళైనా ఇచ్చి పంపే ప్రయత్నం చేస్తారు, వట్టి చేతులతో పంపే ప్రయత్నం చేయరు. ఇక వీరికి బాగా ఇష్టమైన వ్యక్తులు వచ్చారనుకోండి, వారికి ఎంతైనా సరే సహాయం చేయడానికి కూడా ఎప్పుడూ సిద్ధపడుతుంటారు. దీనివల్ల ఏంటంటే వీరు ఎదుటి వ్యక్తులతోటి కొంతవరకు వారి మనసును కూడా వీరు కొంతవరకు చూరగొంటారని చెప్పవచ్చు. చూడండి, మంచి లక్షణాలు ఉన్నాయి, ఇక్కడ చెడు లక్షణాలు ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి లక్షణాలు మరింతగా పెంచుకోవాలి, మనకున్నటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎదుటి వ్యక్తులు ఇంటికి వచ్చిన వారు ఎవరైనా సరే, అంటే వారి శత్రువైనా సరే, వారిని వట్టి చేతులతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి నుంచి బయటకు పంపరు. ఏదో ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి కాస్త టిఫిన్ చేసి పెట్టడము, భోజనం పెట్టడము చేస్తుంటారు. కానీ వీరికి ఏదైనా కోపం వచ్చినప్పుడు అది ఎదుటి వ్యక్తి మీద ఏదైతే వీరు నోరు జారుతారో దీనివల్ల కొంతవరకు వీరికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ అవలక్షణం ప్రధానమైనది ఏదైతే కుంభరాశి వరకు ఉంటుందో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సమయానుకూలంగా తమను తాము మార్చుకునే ప్రయత్నం చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, దీనివల్ల కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా వీరికి చిన్నప్పటి నుంచి శనిగ్రహ ప్రభావం చేత అధికంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో విజయాల శాతం కూడా అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు. కుంభరాశి మహిళల విషయానికి వస్తే ప్రధానంగా చెప్పాలంటే వీరి కుటుంబ సామాజిక జీవితం ఏదైతే ఉందో అది చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే జీవిత భాగస్వామి వీరిని అర్థం చేసుకోరో లేదా అర్థం చేసుకునే ప్రయత్నం చేయరో అప్పుడు కొంతవరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కాస్త అధికంగా ఉంది. కాబట్టి ప్రధానంగా వీరేంటంటే లక్ష్య సాధన వైపు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారని చెప్పవచ్చు. రుచికరమైన భోజనం వండి పెట్టడంలో మాత్రం వీరిది అందివేసిన చేయిగా చెప్పొచ్చు. 10 మంది కూడా వీరి భోజనాన్ని కూడా ఇష్టపడుతుంటారు. అంటే వీరు వండిన వంట ఏదైతే ఉందో మహిళలు ఆ వంటలను 10 మంది కూడా తిని ఆనందిస్తారు, ఆస్వాదిస్తారని చెప్పవచ్చు. అంటే రుచికరంగా భోజనాన్ని వండడంలో ఈ కుంభరాశి మహిళలది పైచేయిగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా అనవసరపు ఖర్చులు చేయడం వీరికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. కానీ వీరికి నచ్చిన వ్యక్తులు, ఇష్టమైన వ్యక్తులు వచ్చినప్పుడు వారికి ఎంతైనా సరే ఖర్చు పెడుతుంటారు. వీరికి పెద్దగా నచ్చని వ్యక్తులు కానీ ఇష్టం లేని వ్యక్తులు కానీ వస్తే మాత్రం పెద్దగా ఖర్చు పెట్టరు. ఇందాక చెప్పుకున్నాం, వీరి ఇంటికి ఎవరు వచ్చినా కానీ వట్టి చేతులతోటి పంపరు. అందులో మనం ఇక్కడ ప్రధానంగా మహిళల గురించి చర్చించుకుంటున్నాం. కాబట్టి ప్రధానంగా ఏంటంటే వీరు అనవసరపు ఖర్చులు చేయరు. వీరికి ఇష్టమైన వారి కోసం మాత్రం ఖర్చులు మాత్రం కాస్త అధికంగా చేస్తుంటారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా కుంభరాశి వారు ఒక స్నేహితుడిగా లేదా స్నేహితురాలుగా, తల్లిగా, తండ్రిగా, అదేవిధంగా జీవిత భాగస్వామిగా ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు, వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో కుంభరాశి స్త్రీలు కానీ పురుషులు కానీ జాగ్రత్త వహిస్తే వారి జీవితం సజావుగా సుఖ సంతోషాలతో సాగుతుంది అన్న అంశాలు.